2015 ఫిబ్రవరి 8న నరేంద్ర మోడీ గారు ఆ రోజు నేను చీఫ్ మినిస్టర్గా ఉంటే ముఖ్యమంత్రుల సమావేశం పెట్టారు. సమావేశం పెట్టి భారతదేశాన్ని ఒక స్వచ్ఛ భారతదేశంగా తయారు చేయాలి, దీనికి అవసరమైతే ఒక 10 మంది ముఖ్యమంత్రులతో కేంద్రంలో ఉండే అధికారులతో అందరితో కలిపి ఒక కమిటీ వేశారు. ఆ కమిటీకి కన్వీనర్గా నన్ను పెట్టి ఏం చేస్తే బాగుంటుందో ఒక రిపోర్ట్ ఇమ్మని ఆ రోజు అడిగారు. నేను ప్రపంచమంతా కూడా తిరిగాను, కొన్ని దేశాలు తిరిగాను, ఎక్కడెక్కడ కొత్త కొత్త విషయాలు ఉన్నాయో నేర్చుకుని సమగ్రమైన రిపోర్ట్ ఇచ్చాను. ఆ రిపోర్టే ఈరోజు దేశం మొత్తం స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్లో పెట్టి డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు కూడా వనరులు ఏ విధంగా సమీకరించాలి, ఏ విధంగా ప్రజల్లో స్ఫూర్తిని నింపాలి, ఏ విధంగా ప్రజలు ఎవరైతే బాగా పనిచేశారో వాళ్ళను గుర్తించే విధంగా కార్యక్రమాలు చేపట్టాం. అవార్డ్స్ కూడా ఇమ్మన్నాం. అందుకే ఈరోజు మనం చూస్తే అనకాపల్లి నుంచి ఒక మిత్రుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవార్డు ఇచ్చిందంటే ఆ రోజు ఇచ్చిన రికమెండేషన్లే దానికి కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.